హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు కలకలం రేపింది. లైంగికంగా వేధించారని ట్రైనీ మహిళ ఐపీఎస్ ఆరోపణలు చేశారు. అత్తాపూర్ పిఎస్లో ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. అసభ్యకర మెసేజ్లు పంపి బూతులు తిడుతున్నాడని ట్రైనీ మహిళ ఐపీఎస్ ఆరోపించారు. గదిలోకి తీసుకెళ్లి మెడపై కత్తిపెట్టి బెదిరించాడన్నారు. ప్రైవేట్ వీడియోలు తీసి ఫోన్ లాక్కొని నా భర్తకు వీడియోలు పంపించాడని బాధితురాలు తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక లైంగికంగా వేధించారంటూ కూడా ఒక మహిళా ఐపీఎస్ అధికారిని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను ఆశ్రయించింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో మహిళా ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేయనుంది. అయితే మరి అదే అకాడమీలో ట్రైనింగ్ చేస్తున్నాడు మరొక ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తనను అసభ్యంగా మెసేజ్ పంపి బూతులు తిరుగుతున్నట్టు కూడా ఆ మహిళ ఆరోపించింది. మరోవైపు గదిలోకి తీసుకెళ్లి మెడపై కత్తిపెట్టి బెదిరించాడు. అదేవిధంగా ప్రైవేట్ వీడియోలు చూసి నా ఫోన్ లాక్కొని భర్తకు వీడియోలు పంపించాడంటూ కూడా బాధితురాలు అటు ట్రైనీ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జాతీయ పోలీస్ అకాడమీ, నేషనల్ పోలీస్ అకాడమీ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐపీఎస్ సెలెక్ట్ అయినటువంటి ఐపీఎస్ అందరూ కూడా హైదరాబాద్ అత్తాపూర్ లో అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అలాంటి ట్రైనింగ్ సెంటర్ లో ఇలాంటి కలకలం గతంలో కూడా అనేక ట్రైనింగ్ చేస్తున్నటువంటి ఐపీఎస్ మహిళా ఐపీఎస్ అధికారులు ఉంటారు, ఉమెన్ ఐపీఎస్ అధికారులు కూడా అందరూ కూడా అక్కడ ట్రైనింగ్ చేస్తుంటారు. అలాంటి ట్రైనింగ్ చేస్తున్న ఒక మహిళా ఐపీఎస్ అధికారికి మరొక ఐపీఎస్ అధికారిని ఈ రకంగా పోలీస్ అయితే కేసు నమోదు చేసుకుని థ్యాంక్ యూ సునీల్.